హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను ది అకాలి మూవీ రివ్యూ అనేది అయిపోతానండి. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ది అకాలి అండి, ఇది ఒక 2 hours 20 minutes రన్ టైమ్తో మూవీ అనేది ఉంటుందండి. ఇది తమిళ్లో రిలీజ్ అయింది, తర్వాత తెలుగులో డబ్ చేసి మనకి ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందండి. నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద చెప్పద్దు అలాంటి మూవీ అండి. అసలు క్యారెక్టర్స్ కూడా ఎక్కడ మనకి కనెక్ట్ కావు. ఎవడో తీసిన మూవీని డైరెక్టర్ ఎట్లా యాక్సెప్ట్ చేసిన, అసలు డైరెక్టర్ స్టోరీ చదివిందో లేదో, ఆ స్టోరీ రైటర్ మీద నమ్మకంతో డైరెక్ట్ వెళ్ళిపోయిన ప్రొడ్యూసర్ కూడా డైరెక్టర్ మీద నమ్మకంతో తీసుకున్నాడేమో అంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఏదో వచ్చిందండి. ఓపెనింగ్ టైటిల్స్ ఒక 6 ఏళ్ల కుర్రాడు ప్లస్ ఎక్స్ ఇన్స్పెక్టర్కి ఏమంటారు ఇన్వెస్టిగేషను, ఇక ఏమో అండి. తర్వాత ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక కార్టూన్ లెక్క చెప్పినారు. అచ్చా ఇది ఫ్లాష్ బ్యాక్ అని అర్థం చేసుకునేసరికి ఫ్లాష్ బ్యాక్ అనేది అయిపోయిందండి. ఇక సినిమా మంచి సినిమాటోగ్రఫీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, కానీ ఒక స్టోరీయే లేదండి. ఇక నేను చూసిన వన్ ఆఫ్ ద ఇక వర్స్ట్ మూవీ అనుకోండి. రీసెంట్ డేస్లో మరీ ఇట్లా ఉంటుందేమో అనుకోలేదు. ఇక టైటిల్ బాగుంది, బాగానే ఉంటుందేమో మూవీ అనుకున్నాను. నాకు తెలిసి తమిళ ఆడియన్స్ మూవీ థియేటర్లో చూసిన వాళ్ళకైతే ఒక వేరే లెవెల్ ఏమంటారు ఇట్లా పట్టి పెట్టేస్తున్నారేమో అనిపించింది. వాళ్ళు ఏమో ఇక వాళ్ళ అదృష్టం అంటే ఎట్లా చూస్తున్నారేమో. నేనైతే లిటరల్లీ ఒక 10 minutes చూశాను, ఒక 25 minutes చూశాను. ఇక చూడంగానే వచ్చేయాలనిపించింది. కానీ సరే చూద్దాం, మంచి మూవీ రివ్యూ ఇవ్వాలి కదా అని చెప్పి కంప్లీట్ మూవీ చూడడం జరిగింది. 2 hours 20 minutes ఎప్పుడైపోద్దా అన్నట్టే ఉన్నానండి మూవీని. పెద్దగా కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోయిన మూవీ అంతా ఉందండి. ఏమో డైరెక్టర్ గారు కొంచెం మూవీ చూసి నేను చేంజెస్ చేసుకుని మార్చి తీసుంటే వేరే లెవెల్ హిట్ అయ్యేదేమో అండి మూవీ. ఏమో స్టోరీ డైరెక్టర్ మీద నమ్మకం ఏమో, ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద నమ్మకం అని చెప్పి ముగ్గురు ఫెయిల్ అయిపోయినారండి. ఇక సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా కానీ స్టోరీ ఉండాలి కానీ కొన్ని క్యారెక్టర్స్ అయితే కనెక్టే కావు. కొన్ని అయితే తెలియని వాళ్ళతో ఫైటింగ్ చేయడం ఏంటో అర్థం కాదు. బేసిక్గా స్టోరీ లైన్ అయితే ఏం లేదండి. ఫేస్బుక్లో 6 బ్లాక్ మ్యాజిక్తో చనిపోతారు. ఎట్లా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్గా ఇదే అండి స్టోరీ. ఇక చెప్తున్నా కానీ ఒక్క స్టోరీ అనేది ప్రిడిక్ట్ చేయలేము. స్టోరీ ఇదే అన్న లోపల ఇంకో స్టోరీ కనెక్ట్ అవ్వడం, స్టోరీ ఇదే అన్న లోపల ఇంకో స్టోరీ కనెక్ట్ అవ్వడం. ఒక స్టోరీ అనేది మనం అసలు ప్రిడిక్ట్ అనేది చేయలేము ఈ మూవీలో. ఇక ఇంతే అండి. ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ ఇక 1.25 అవుట్ ఆఫ్ 5 1.25 ఇస్తానండి. దానికన్నా ఎక్కువ ఇస్తే ఫస్ట్ నన్నే కొడతారు. చూడండి, ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆహాలో మూవీ చూసి ఎట్లా ఉందో కింద నాకు రివ్యూ ఎట్లా ఉందో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.